బంగారం, వెండి నగలు, వస్తువులు కొనాలన్న సామాన్యుల ఆశగానే మిగిలిపోనుందా అంటే అవునన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా పెరుగుతున్న ధరలు చూస్తుంటే బంగారంతో పాటు వెండి కూడా అందని ద్రాక్షగా మారుతుందన్న ఆందోళన పెరుగుతోంది. బులియన్ మార్కెట్లో ఉన్న రేట్ల ఆధారంగా చూస్తే హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం, 10 గ్రాముల బంగారం ధర 1360 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముల ధర 1250 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాముల ధర 1,29,820కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర 1,19,000కు పెరిగింది. బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా కోలుకోలేని షాక్ ఇస్తుంది. ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా 9,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,92,000కు చేరింది. త్వరలోనే వెండి ధర 2 లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రైట్, ఇక బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా కోలుకోలేని షాక్ ఇస్తుంది. ఈ రోజు ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా 9,000కైతే పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూసాం బంగారం ధరనే రోజు రోజుకి పెరుగుతుంది. సో ఇప్పుడు బంగారానికి పోటీగా వెండి ధర కూడా పెరుగుతుంది. ఈ రోజు ఒక్కరోజు 9,000 పెరగడానికి రీజన్ ఏంటి? అప్డేట్స్ ఏంటి? బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఒక్కసారిగా కూడా పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాము. ఒక్కసారిగా కూడా బంగారంతో పాటు వెండి ఈ రోజు ఒక్కరోజే 9,000 రేటు పెరగడంతో ఒక్కసారిగా కూడా ఇటు బంగారం, వెండి కొనాలనుకునే వాళ్ళు ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళ ఆశలపై నీరు చల్లినట్టుగా కూడా ప్రస్తుతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే బంగారం ధరలు మరింతగా కూడా పెరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం అయితే ఇది రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. 10 గ్రాముల బంగారంపై మనం చూసుకున్నట్టయితే 24 క్యారెట్ల బంగారం 1,360 రూపాయలు పెరిగింది ఒక్క రోజులోనే. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం విషయానికి వచ్చినట్టయితే 1,250 రూపాయలు ఒక్క రోజు పెరిగి 1,19,000కు ప్రస్తుతం అయితే బంగారం రేటు చేరువగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కూడా ఏకంగా పైకి ఎగబాకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒక్కరోజే 9,000 రేటు పెరిగినటువంటి వెండి ప్రస్తుతం 1,92,000 వద్ద ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతా ఉంది. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో 2 లక్షలు కూడా మైల్ స్టోన్ ను దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా నిపుణులు అంచనా వేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు చూస్తా ఉన్నాము. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనిశ్చితి, అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇతర దేశాలన్నీ కూడా చాలా వరకు బంగారం నిల్వలు పెంచుకునేందుకు బంగారం ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తా ఉన్నాయి. ఈ యొక్క డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై కూడా లేకపోవడంతో ఈ యొక్క బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ సిఇఓ చెప్పినటువంటి డేవిడ్ టైట్ ఇటీవల ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దుబాయ్ లో జరిగినటువంటి ప్రీషియస్ మెటల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఔన్స్ బంగారం ధర ఏదైతే $5,000 స్థాయికి కూడా చేరవచ్చు అని చెప్పేసి కూడా ఆయన ఈ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి డిమాండ్ పెద్ద ఎత్తున ఉంటా ఉంది. ఒకవైపు సప్లై తక్కువగా ఉంది, మరొక వైపు బంగారాన్ని కొనేందుకు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి దేశాలు కూడా పెద్ద ఎత్తున గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాయి, గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాయి. ఈ కారణాల వల్ల బంగారం ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఔన్స్ బంగారం ధర $4,150 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. ఇది రాబోయే రోజుల్లో $5,000 కూడా చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తా ఉన్నటువంటి
పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ బంగారము అదే విధంగా వెండి ఈ రెండిటి ధరలు కూడా ప్రస్తుతం అయితే పోటీ పడుతూ అంతర్జాతీయ మార్కెట్ లో రోజు రోజుకు కూడా వీటి యొక్క రేట్లు అయితే పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సామాన్యులకు అందుబాటులో లేకుండా కూడా ఈ ధరలు అయితే ఉన్నాయని చెప్పి కూడా చెప్పవచ్చు. బంగారం కొనాలంటే సో ఏదైతే ముఖ్యంగా పెళ్లిల సీజన్ కూడా దీనికి తోడడంతో అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఈ యొక్క ధర పెరుగుతా ఉంది రోజు రోజుకు అని చెప్తా ఉన్నారు. బులియన్ మార్కెట్ లో హైదరాబాద్ లో కూడా ఈ యొక్క ధరలు చూసుకున్నట్టయితే మనము 1,19,000 వద్ద ఈ బంగారం 22 క్యారెట్ల బంగారం సో ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా వెండి ధర 1,92,000కు చేరింది. ఇది 2 లక్షలు దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. మధ్యతరగతి వారు కావచ్చు, అదేవిధంగా సో దిగువ మధ్యతరగతి వారు కావచ్చు, ఈ బంగారాన్ని ప్రస్తుతం అయితే కొనలేని పరిస్థితులు ఉన్నాయి ఈ ధరలు చూస్తూ ఉంటే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు పెళ్లిళ్ళు సీజన్, అదేవిధంగా ఇతర పండుగలు ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా బంగారాన్ని కొనే అవసరం ఉంటుంది. కాబట్టి అయినా కూడా అప్పు చేసైనా కూడా బంగారాన్ని కొనేందుకు కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. కానీ గతంతో పోలిస్తే ఈ యొక్క కొనుగోళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రస్తుతం అయితే హోల్సేల్ కొనుగోలు అయితే పెరిగాయి, రీటైల్ కొనుగోలు అయితే తగ్గాయని చెప్పేసి కూడా మార్కెట్ వర్గాలు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. గత కొన్ని 1-2 వారాల క్రితం వరకు చూసినట్టయితే బంగారం ధర దిగి వచ్చి మళ్ళీ ఒక్కసారిగా కూడా మళ్ళీ పైకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. ఇది రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ఏదైతే ఉందో వడ్డీ రేట్లను ప్రస్తుతం అయితే తగ్గించుకుంటూ వెళ్తూ ఉంది. మరొక వైపు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికాకు సంబంధించి అమెరికా మార్కెట్ కూడా సంక్షోభంలోకి వెళ్ళబోతా ఉంది అన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో ప్రపంచంలో నెలకొన్నటువంటి అనిశ్చిత నేపథ్యంలో కూడా ఈ యొక్క ధరల పెరుగుదలకు కారణం అయ్యి ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులైతే చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇటు వెండి ధర, ఇటు యాజ్ వెల్ యాజ్ బంగారం ధర కూడా ఈ రెండింటి ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా సో ఇప్పుడు కూడా కొనొచ్చు అని చెప్పేసి కూడా బంగారం వెండి ధరలు కూడా వాటిపై ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వీటి ధర మరింత పెరిగిపోతా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు బంగారానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అయితే మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, మీరట్టు ఇంకా ఫ్యూచర్లో బంగారం కానీ వెండి ధరలు కానీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు కొనుగోలుదారులకి? అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే ధర తక్కువగా ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిగేవి. చిన్న పండుగలకు కూడా, చిన్న ఫంక్షన్స్కు కూడా సో బంగారం అనేది సో కొనడము ఆనవాయితీగా మారిపోయింది. ప్రధానంగా భారతదేశంలో బంగారానికి ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, అదేవిధంగా వివిధ పండుగలకు కావచ్చు, సో వివిధ అకేషన్స్కి కావచ్చు బంగారం కొనడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ధరల నేపథ్యంలో కొనుగోలు ఏదైతే ఉందో కొనుగోలు తగ్గినప్పటికీ తక్కువ మొత్తంలో కొనుగోలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు బంగారానికి సంబంధించినటువంటి ఇటు ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నాయి. లెక్కలు కూడా మనకు అవే సూచిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని ఫంక్షన్స్కి ఏవైతే ఉంటాయో ప్రధానంగా పెళ్ళిళ్ళు కావచ్చు, ఇతర అకేషన్స్ కావచ్చు, బంగారం అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి అంశాల్లో సో అప్పు చేసైనా సరే కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని నివేదికలు ఇప్పటికే మనకు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా ప్రస్తుతం అన్ని మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది అని చెప్తా ఉన్నారు. ఔన్స్ బంగారం ధర 4,381 రికార్డ్ హైట్ ఏదైతే రికార్డు స్థాయిలో గతంలో ట్రేడ్ అయింది. సో ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4,150 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. ఇది రాబోయే రోజుల్లో $5,000 కూడా ఎగబాకే అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. కాబట్టి బంగారంపై ఇన్వెస్ట్ చేయాలంటే సో ఇదే మంచి సమయం, ఇంతకన్నా కూడా తగ్గే అవకాశాలు దాదాపుగా కనబడడం లేదు అని చెప్పి కూడా ఒకవైపు ఇటు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఒకవేళ తగ్గినా కూడా తక్కువ మొత్తంలోనే తగ్గే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువగా కూడా తగ్గే అవకాశం ఉండబోదు అని చెప్పేసి దీనికి సంబంధించి మార్కెట్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి ఇటు బంగారం ధరతో పోటీ పడుతూ గత కొన్ని రోజులుగా కూడా బంగారం ధర పైకి ఎగబాకింది. దాంతో పోటీ పడుతూ ఈ వెండి ధర కూడా 2 లక్షలకు చేరువగా ఉంది. 1,92,000 వద్ద ప్రస్తుతం అయితే దాని ధర కొనసాగుతూ ఉంది. 2 లక్షలకు చేరినా కూడా ఆశ్చర్యపోయే
అవకాశం లేదని చెప్పేసి కూడా కొంతమంది మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ భారతదేశంలోనే కాకుండా ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే సో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కూడా గోల్డ్ అదేవిధంగా సిల్వర్ పై కూడా చేయాలనుకుంటే కూడా ఇది ఒక మంచి సమయం. కాకపోతే దీనికి సంబంధించి కొన్ని రోజులు తగ్గినా కూడా లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశమే ఉంటుంది అని చెప్పి కూడా ఇటు మార్కెట్ వర్గాలు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.